హాయ్ అందరికీ. ఇవాళ మేము కోట్లింగాలు పరమశివుని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. అదే శివుడి దగ్గరికి వెళ్తున్నాం. మాతో పాటు ఆ పేరేంటో, తన పేరేంటి, ఆ ప్లేస్ పేరేంటి? నన్ను అడుగు, ఆ ప్లేస్ పేరేంటి అడుగు. ఎక్కడికి? కోటిలింగాలి కాదు, కోట్లింగాలు. ఎస్, ఫైనలీ రీచ్ అయిపోయాము కోటిలింగాల టెంపుల్ దగ్గరికి. ఊరు మొత్తం ఖాళీ చేసేసినట్టున్నారు. ఊర్లో అయితే ఒక్క ఇల్లు కూడా కనిపించట్లేదండి అసలు. నియర్ టు టెంపుల్కి అయితే వచ్చేసాం. ఎస్, వచ్చేసామండి. చాలా పెద్ద గోదావరి సముద్రంలానే ఉంది కదా అసలు. చూస్తుంటే మాత్రం గోదావరి ఘాట్ నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినట్టు గుర్తు, అంటే 12 years బ్యాక్. ఇప్పుడైతే అసలు చాలా అంటే చాలా బాగుంది అసలు. కానీ ఇంకొంచెం డెవలప్ చేస్తుంటే బాగుండదు అనిపించింది. ఓకే, పర్లేదు, అయినా సరే బాగుంది. ఇక్కడ బోటింగ్ కూడా బాగా ఏర్పాటు చేశారు. నీళ్ళు చూస్తే మాత్రం సముద్రం కన్నా హైదరాబాద్ కూడా కాదు, మన తెలంగాణ సముద్రం ఉంటే ఇదని చెప్పొచ్చు హ్యాపీగా. సో నెక్స్ట్ గుడిలోకి వెళ్ళిపోదాం. ఎస్, కోటిలింగాల స్వామి దర్శనం అయితే చేసుకున్నాం. బాగా జరిగింది దర్శనం. గుడి చిన్న గుడి అయినప్పటికీ మంచి మహిమగల దేవుడు. చాలా ప్రశాంతంగా అనిపించింది గుడి లోపలికి వెళ్ళంగానే. ఒక్కసారి చూడండి మీరు కూడా. స్వామికి అంటే ఎక్కడున్నా ఎత్తుక్కుంటూ ఉన్నాను కాదు, అవి శివుడు లింగానికే కోటకు లింగాలు ఉంటాయంట. చిన్న ఆవగింజంత సైజు ఉంటాయంట. పంతులదే విషయం చెప్తున్నారు అక్కడ. సో గుడి అయితే చాలా చిన్నగా ఉంది, కానీ తెలంగాణలో ఇంత మంచి పుణ్యక్షేత్రం అంటే ఇదని చెప్పచ్చు. ఒక్కసారి ఫుల్ లుక్ వేసుకోండి టెంపుల్కి. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.